పుంగనూరు పట్టణంలో ముస్లిం మైనారిటీ కుటుంబానికి చెందిన 7 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి పాప ఆత్మకు శాంతి కలగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఏఐఎంఐఎం నాయకులతో కలిసి కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. లైంగిక దాడుల్ని ఖండించాలి. చిన్నారులపై లైంగిక దాడుల్ని ఖండించాలి. చిన్నారులపై లైంగిక దాడుల్ని ఖండించాలి. ప్రభుత్వ వైఖరి నశించాలి. ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి చిన్నారులపై లైంగిక దాడుల్ని జేసీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దయచేసి బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈరోజు పెన్షన్లు కొన్ని చోట్ల పెన్షన్లు ఆపే కార్యక్రమం చేస్తున్నారు. కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వీళ్ళు పెన్షన్లు ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద తక్షణమే అనేక గ్రామాల్లో ఈరోజు పెన్షన్లు ఆపారు, లేదా కొన్ని పెన్షన్లు వేరే మండలాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కావాలని రొంపిచెర్ల గ్రామంలో 5 పెన్షన్లు రాజుపాలెం మండలకు ట్రాన్స్ఫర్ చేశారు ఎండిఓ ఆఫీస్ నుంచి. ఇది ఆ ముసలివాళ్ళు మరి అక్కడికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి వాటిని వెంటనే అరికట్టి పెన్షన్లు మరి వాళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడైతే తీసుకుంటున్నారో గతంలో ఆ గ్రామంలో వాళ్ళ సొంత గ్రామంలో ఇప్పించే కార్యక్రమం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఐసిఐసిఐ బ్యాంక్ నర్సరావుపేట ఈరోజు మరి చిలకలూరుపేట బ్రాంచ్లో సుమారు 50 కోట్లు డిపాజిట్దారులు గల్లంతైతే నర్సరావుపేట ఐసిఐసిఐ బ్రాంచ్లో సుమారు 15 కోట్ల రూపాయలు గల్లంతైందని ఇప్పుడు దాకా మరి పలు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ బ్యాంక్ మేనేజరు నరేష్ అనే వ్యక్తి, కమలాకర్ అనే వ్యక్తి ఇద్దరు కూడా ఈ యొక్క దారుణమైన సంఘటనకి మూల కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేసి బాధితులకి ఎవరైతే డిపాజిట్లు చేసుకున్నారో లేకపోతే డబ్బులు మరి బ్యాంకులో వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి డబ్బు చెల్లించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని జేసీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి వీటన్నిటి అంశాల మీద కూడా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ విపరీతమైన నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవాళ నూనె దాదాపు 30 రూపాయలు పెరిగింది. కూరగాయలు, టమోటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు కేజీ. అన్ని నిత్యావసర సరుకులు కూడా ఇవాళ ధరలు విపరీతంగా పెరిగాయి. దయచేసి ఇవన్నీ కూడా దయచేసి నిత్యావసర సరుకులు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది గత ప్రభుత్వంలో పెరిగాయి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు, నిత్యావసర సరుకులు పెంచారు, మరొకవైపు డబ్బులు తీసుకుంటున్నారని. వీళ్ళు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు దాకా సూపర్ 6ని అమలు చేయకుండా 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ధరలు విపరీతంగా అమాంతంగా పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ తెలుస్తూ ఉంది ప్రజలకు కష్టం. ఇవాళ ఏ విధంగా మేము నష్టపోయామో ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఇవాళ ఈ విధంగా ఈరోజు మరి ప్రజల యొక్క కష్టాలు, ప్రజలు ఇబ్బంది పడే సమస్యల మీద జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద స్పందిస్తాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి దీని అంతటికీ కూడా మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చిన్నారుల మీద అత్యాచారాలు, హత్యలు
జరగటం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా మచ్చుమరి సంఘటనలో ఇంతవరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ కేసులో ఎవరు చిన్నారిని హత్య చేశారో ఇంతవరకు వివరాలు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అట్లానే మొన్న పుంగనూరులో జరిగిన సంఘటన, చిన్నారి 7 సంవత్సరాలు గల చిన్నారిని దారుణంగా చంపి చెరువులో పడేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు వెళ్తారు అనగానే ఈ కూటమి పెద్దలకి వణుకు పుట్టి హఠావుటిన హోమ్ మినిస్టర్ అనితని అక్కడికి పంపించి ఆ పాప తల్లిదండ్రులతో మాట్లాడించి ఈ విషయాన్ని ఏదో తూతూ మంత్రంగా డబ్బుల కోసం 3 లక్షల డబ్బుల కోసం హత్య చేశారని చెప్పి పోలీసు వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 3 లక్షల కోసం ఎటువంటి పాపం ఎటువంటి అభంశుభం తెలియని చిన్నారిని హత్య చేయటం సమంజసమేనా ఈరోజు అడుగుతా ఉన్నాం. వాస్తవమేనా అసలు ఇది? వాళ్ళు చెప్పిన కట్టుకథలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒక నింద వేయాలి అని చెప్పి మాట్లాడటం తప్ప వాస్తవాలు బయటికి తీసుకురావాలి, వాస్తవం ఏంటో ప్రజలకు తెలియాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లానే నిన్న మళ్ళీ బాపట్ల జిల్లా రేపల్లె దగ్గర అత్యాచార సంఘటన, పిఠాపురం దగ్గర మళ్ళీ అత్యాచార సంఘటన, ఈ విధంగా అనేక అత్యాచార సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కేవలం వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వీళ్ళు ఆరోపణలు చేయడానికి సమయం వెచ్చిస్తున్నారు. ఆ ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి నిందలు వేయడానికి వీళ్ళకి సమయం దొరికింది. కానీ ఈ యొక్క చిన్నారులు అత్యాచారాల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, అవి జరగకుండా ఎటువంటి చర్యలు మీరు చేపట్టారో ఈరోజు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి దీని మీద మేము స్పందించి వెంటనే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దోషులు ఉన్నారో నిజమైన దోషుల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి. వీలైతే పబ్లిక్గా అందరి ముందు ఒకరిద్దరిని శిక్షిస్తే కానీ ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉంటాయి, పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే స్థానికంగా నరసరావుపేట నియోజకవర్గంలో అనేక రేషన్ షాపుల్లో ఈరోజు బియ్యం కానీ కందిపప్పు కానీ పంచదార కానీ ఇవ్వటం లేదు. దసరా పండగ వస్తూ ఉంది. పండగ వచ్చినా ఇంకా అనేక షాపుల్లో ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టలేదు. అదేమిటి ఇవ్వట్లేదంటే మీ దిక్కున్న చోట చెప్పుకోండి. బియ్యం ఇవ్వకుండా బియ్యం 7 రూపాయలు ఇస్తాం, కేజీకి 8 రూపాయలు ఇస్తామని డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. బలవంతంగా ఏలుముద్రలు లేపించుకుంటున్నారు. ఏలుముద్రలు లేపించి మీ దిక్కున్న కూడా చెప్పుకోండి, మేము ఇచ్చేది ఇంతే అని చెప్పి బలవంతంగా ఈరోజు రుద్దే కార్యక్రమం చేస్తున్నారు.